కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క చెప్పినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది. వినయ్, నీకు కూడా ఒక లెక్క అయిపోవాల్సి వస్తుంది. మర్యాదగా ఆరుమూరులుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు. కాదు నీకు అధికారుల పైన దండ ఉంది, అండ ఉంది అనుకుంటే దా కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కుతావా, అందరికి కాళ్ళు మొక్కు, తీసుకురా నిధులు. ఏంద్రాబాయ్ ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు, నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ గెలిపించారు, మేమేం చేయాలి? అలా అనుకుంటే దయచేసి నేను మీడియా మిత్రంగా చెప్తున్నా, ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమైనా అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి తీసుకొస్తే అతన్ని కూడా ఆరుమూరు నుంచి బహిష్కరిస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అవసరమైతే రాష్ట్రపతి గారిని కలుస్తాం, అవసరమైతే రాజ్యాంగబద్ధంగా ఏమేమి సంస్థలన్నీ కలుస్తాం. ఒక్కటి మాత్రం బ్రోకర్ గాళ్లకు, చీటర్ గాళ్లకు, రౌడీ గాళ్లకు మళ్ళా చెప్తున్నాం, మళ్ళా ఏదో ఒక ముసుగేసుకొని ఒకటి పోయింది కాదని ఇంకొకటి తయారైన ఒక కొడుకులారా, ఒక్కొక్కటి పని పడతా. ఎట్లా పడతానో ఓడిపోయిన అడుగుని ఎట్లా పట్టినో, ఇప్పుడు ఎవరైతే తెల్లపాము ఉన్నాడో వాడి ముసుగులో ఏదైతే మీరు దందాలు చేయాలనుకుంటారో ఇక్కడ కబ్జాలు ఓ ఛాన్స్ 5 ఏళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ఆట తాగనివ్వండి. ఏ రకంగా మనం చెప్పినట్టు చట్టం తన పని చేస్తే చట్టం చేసుకోబోతుంది, చట్టం తన పని తన చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం మొదలు.